అర్ధరాత్రి 12 గంటలకు మా సార్ తెలియక నేనైతే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాను. అసలు ఎందుకు వెళ్ళాను, ఏ పని మీద వెళ్ళాను అని మీకు ఫుల్ వీడియో చూసేయండి, మీకే అర్థమవుద్ది. ఇండియాలో ఉన్నప్పుడు మనకి ఎలాగో చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, చాలా మంది తెలిసిన వాళ్ళు ఉంటారు. అదే బయట దేశానికి వచ్చినప్పుడు మనకు చాలా మంది ఫ్రెండ్స్ పరిచయం అవుతారు, చాలా మంది కొత్త వాళ్ళు కూడా పరిచయం అవుతారు. అలా పరిచయమైన వాళ్ళు ఇండియాకి వెళ్ళినప్పుడు మనం ఖచ్చితంగా ఒకసారి కలవాలనుకుంటాము. అలానే నాకు ఒక అన్న పరిచయం అన్న రేపు ఇండియాకి వెళ్ళిపోతున్నాడు, ఆయన కలుద్దామంటే రేపు మనకి కుదరని పని, ఎందుకంటే ఫ్లైట్ టైం చాలా తొందరగా ఉన్నాయి, ఆ టైంలో మనకి డ్యూటీలు ఉంటాయి కాబట్టి. అందుకే ముందు రోజు నైట్ ఎంత లేట్ అయినా సరే 12 అయినా సరే 1 గంట అయినా కలవాలని ఫిక్స్ అయిపోయినాము. అందుకని చెప్పి రాత్రి 12 గంటలకు నేనైతే రూమ్ నుంచి బయటికి వెళ్ళాను మా సార్కి తెలియకుండా. ఒకవేళ తెలిస్తే ఏమైతే ఉంటుందా, నేను ఎందుకంటే నైట్ టైమ్స్ వాకింగ్ వెళ్తాను మా సార్కి బాగా తెలుసు, అందుకే మా సార్ పెద్ద పట్టించుకోరు సీసీ కెమెరాలో చూసా కానీ, ఎందుకంటే బయటికి వాకింగ్కి వెళ్ళా అనుకుంటారు కాబట్టి. అంతే కదండి, ఇండియాకి ఒకవేళ వెళ్ళిన తర్వాత మనం వాళ్ళని కలుస్తాము, వాళ్ళు మనం కలుస్తారో తెలియదు కదా. ఇక్కడ ఉన్న రోజులు కలిసి ఉన్నాము, వెళ్ళేటప్పుడు కూడా కలిసి ఉంటే బాగుంటది కదా. అందుకే రిస్క్ అయినా సరే ఖచ్చితంగా కలవాలనుకున్నాను, కలిసేసాను, అయిపోయింది. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో అసలు కలుస్తామో లేదో కూడా తెలియదు, అందుకే ఉన్నప్పుడే ఛాన్స్ యూజ్ చేసుకోవాలి. రిటర్న్ వచ్చినప్పుడు 1:30 అయింది, సైలెంట్ గా రూమ్ లోకి వెళ్ళి డోర్ లాక్ చేసి అయితే పడుకున్నాను. మా సార్ కూడా అయితే ఏం అడగలేదు. ఇంకా అంతే అండి వీడియోకి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్.